కుటి నమస్తే, నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దోస్త్ అయిపోదాము. సో ఇవాళ దమ్ బిర్యానీ చికెన్ మ్యారినేషన్ ఎట్లా చేసుకోవాలి, ఎన్ఆర్ఐస్కి ఇది లోకల్ తెలుగు వాళ్ళకైతే కాదు ఇది. ఎందుకంటే మీకు అక్కడ అదృష్టం బాగుంటుంది, మీకు అక్కడ దొరికిపోతుంది దమ్ బిర్యానీ ఎక్కడ పడితే అక్కడ. మాకు ఇక్కడ దొరకదు కాబట్టి మేము కొన్ని హ్యాక్స్ చేయాలన్నమాట, అంటే కొన్ని మ్యాజిక్స్ చేయాలన్నమాట ఆ టేస్ట్ తెచ్చుకోవడానికి. సో నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ లోపల 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసినాను, 1 స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 1 స్పూన్ కారము, 2 పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసినాను. వేసేసి దాని లోపల ఉప్పు తగినంత ఉప్పు వేసినాను. వేసినాక ఇది వచ్చేసి గీ 1 స్పూను, 2 స్పూన్స్ బిర్యానీ పేస్ట్ వేసినాను, 1 స్పూను బిర్యానీ మసాలా పౌడర్ వేసినాను. వేసేసి దీని లోపల ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి 2 స్పూన్స్ వేసినాను. మనకు ఉల్వర్ట్స్ కోల్ సాలరీలో ఫ్రైడ్ షాలెట్స్ అని దొరుకుతాయి అనమాట. $2కి చైనీస్ సెక్షన్లో చూడండి దొరికిపోతాయి. ఫ్రైడ్ షాలెట్స్ అంటారు వాటిని. అయితే అది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 2 స్పూన్స్, ఒక ఫ్రెష్ ఆనియన్ కట్ చేసేసినాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిర్యానీ లోపల ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి, ప్లస్ ఫ్రెష్ ఆనియన్ కూడా వేయాలి. సో ఫ్రెష్ ఆనియన్ కూడా వేసినాను. ఒక మీడియం సైజ్ స్లైస్ కట్ చేసేసినాను ఫ్రెష్ ఆనియన్, 2 స్పూన్స్ షాలెట్స్. ఇంకా దాని తర్వాత నిమ్మకాయ వేయలేదు సో నువ్వు అని అంటే, అబ్బా దీని లోపల ఈ పేస్ట్ లోపల ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఉంటుంది అబ్బా ఈ పేస్ట్ లోపల. ఇక ఏంటంటే మనము ఏదో కొద్దిగా అట్లా పైన ఏదో అడిషనల్గా యాడ్ చేసుకుంటున్నాం అంతే తప్పించి, ఆ పేస్ట్ లోపల ఎవ్రీథింగ్ వాళ్ళు చేసి పెట్టేస్తారనమాట, ప్రీమిక్స్డ్ అనమాట అది. అయితే ఇది కలిపేసేసుకొని దీని లోపల నెయ్యి చెప్పిన కదా, నెయ్యి 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే ఒక 3 to 4 hours పక్కన పెట్టుకొని, లేదంటే రేపు పొద్దున్న చేసుకుంటాం సో, లేకుంటే రేపు ఈవినింగ్ చేసుకుంటాం సో అంటే ఇవాళనే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, రేపు చేసుకోవచ్చు, ఇంకా సూపర్ అంటే సూపర్ అవుతుంది. సో అదనమాట ఇది మ్యారినేషన్. ఇంకా ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద పెట్టేసేసి దాని తర్వాత సిమ్ చేసేసి రైస్ దమ్ చేసుకున్నాడు. మీకైతే తెలుసు కదా లేయరింగ్ ఎట్లా చేసుకుంటారో, లేయరింగ్ చేసుకోవాలా. లేయరింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక ఫస్ట్ లేయర్లో వచ్చేసి కొంచెము ఇలాచీ పొడి వేయాలా, అది మంచి స్మెల్ వస్తుంది. సెకండ్ లేయర్లో వచ్చేసి కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేయాలా సెకండ్ లేయర్లో. థర్డ్ లేయర్లో వచ్చేసేసి కొంచెము ఫుడ్ కలర్, అదే ఎల్లో కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్, కొన్ని పాలు పోయాలి పైకి వెళ్ళి, ఫుడ్ కలర్ ప్లస్ మిల్క్ వేసి దాన్ని దమ్మకు పెట్టేసాల. ఇంకా హోటల్స్లో ఏం చేస్తారంటే కొన్నిసార్లు రోజ్ వాటర్ కూడా వేస్తారు, కానీ మనకు ఏమో నేనైతే వేయను. ఇక అట్లా వేసేసి దమ్ పెట్టేసేసి దమ్ము తీసేసిన తర్వాత పైకి వెళ్ళి నెయ్యి వేయాలి, కాసిన నెయ్యి వేసేసేయాలి. వేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది ఫస్ట్ మ్యారినేషన్ అనమాట. లవ్ యూ ఆల్, లైక్ చేయండి.